విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 52.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం మరియు శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గౌరవ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అంతకుముందు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గారు అనంతరం ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో కలిసి నూతన భవనాలను భక్తులకు అంకితం చేశారు. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రారంభించినటువంటి భవనాల రూపకల్పన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ భవనాల నిర్మాణం జరగాలి, ప్రతి ఒక్కరికి ఆలయంకు వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరగాలి ఇక్కడ అని ఆయన ఇచ్చినటువంటి సూచన, ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి ఈనాడు ఈ భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. ఈ భవనాల నిర్మాణానికి కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవన కార్యక్రమాలని ఇవాళ 2 భవనాలని నిర్మాణం చేశాం. కనకదుర్గ అన్నప్రసాద సదనం 26 కోట్ల రూపాయలతో 55,400 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దుర్గా భవానీ మహాప్రసాద భవనం 26.5 కోట్ల రూపాయలతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఒక్క దఫా 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క భవనంలో మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతోటి క్యూ లైన్ సౌకర్యం, 2, 3 అంతస్తుల్లో దాదాపుగా పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్ ఇవన్నీ చేసి 52,50,00,000 రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఇవాళ రాబోయే నవరాత్రి ఉత్సవాలకంటూ దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా యాంత్రీకరణతో ఈ యొక్క సామర్థ్యం, కోర్టు సామర్థ్యాన్ని పెంచాలి. మెకనైజ్డ్ కిచెన్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. దీనికి కావాల్సినటువంటి కంపెనీలకు ఆర్డర్ ప్లేస్ చేసాం. వాళ్ళు వచ్చి అన్నీ కూడా కొలతలు తీసుకువెళ్ళడం జరిగింది. ఒకేసారి 10,000 మందికైనా భోజన వసతి ఉండే విధంగా మెకనైజ్డ్ కిచెన్స్ని ఏర్పాటుకి ఈ మెకనైజ్డ్ కిచెన్స్తో పాటు ఈ భవనాలన్నింటినీ పూర్తి చేసి త్వరితగతిన రేపు జరగబోయే నవరాత్రి ఉత్సవాలకు తీసుకురావాలని చేసిన ఒక ప్రయత్నంలో కనకదుర్గమ్మ వారి సన్నిధికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ భవనాలని ఇవాళ భక్తి కేంద్రాలుగా పిలవడానికి ఇవాళ మేము అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని కార్యక్రమాలు ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 2వ ఘాట్ రోడ్ నిర్మాణం చేయాలని మాస్టర్ ప్లాన్లో దీన్ని తీసుకురమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కుమ్మరిపాలెం దగ్గర నుంచి ఎక్కడైతే టీటీడీ స్థలం ఉందో ఆ స్థలం దగ్గర నుంచి దాదాపు 700 మీటర్లు సరిపడేటువంటి సెకండ్ ఘాట్ రోడ్డుని ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ బెల్ట్ దగ్గర టర్నింగ్ దగ్గర దీన్ని తీసుకురావడాన్ని
కలపడానికి ఇప్పటికే కన్సల్టెంట్స్కి R&D శాఖ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు నివేదికలు రాగానే టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. మొదట మాకు కొంత అవాంతరం ఉండింది. టీటీడీ వాళ్ళకి ఇక్కడ విజయవాడ నగర వాసులే 2 ఎకరాల 10 సెంట్ల భూమిని వాళ్ళు అక్కడ దానం ఇచ్చారు టీటీడీ. అది ఉపయోగించుకోవాలంటే డోనర్ల యొక్క పర్మిషన్ కావాలి. మనం నేరుగా ఉపయోగించుకునే అవకాశం లేదని టీటీడీ పాలక వర్గం మాకు సూచించింది. వాళ్ళు ఒప్పుకుంటే మేము ఇస్తామని. ఇప్పుడు డోనర్లతో ఎంపీ గారు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మేము కూడా మీ సమావేశం తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ 2 ఎకరాల స్థలంలో మల్టీ స్టోరీడ్ కార్ పార్కింగ్, డార్మెటరీస్, టాయిలెట్, దాదాపు 7 అంతస్తులు 8 అంతస్తుల భవన నిర్మాణం చేసి ఒకేసారి రోజు 50,000 మంది 60,000 మంది వచ్చిన వసతి సౌకర్యం ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రణాళికలు తయారు చేశాం. అలాగే ఘాట్ రోడ్ మొదటి విగ్రహం టర్నింగ్ దగ్గర ఆదిశంకరాచార్యుల యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి కంచి కామకోటి పీఠాధిపతులు ఒక సూచన ప్రభుత్వానికి ఇవ్వడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పకుండా చేస్తామన్న హామీ ఇవ్వడంతో ఇవాళ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా తయారు చేస్తున్నాం. 25 అడుగుల విగ్రహాన్ని అక్కడ ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆ స్థానంలో పెట్టడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. ప్రణాళికలు సిద్ధమయ్యాయి. త్వరలోనే విగ్రహం కానీ పూర్తయితే కంచి పీఠాధిపతులు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వాడుకుంటున్నటువంటి ఈ యొక్క ఇంద్రకీలాద్రికి కింది పక్కన ఉన్నటువంటి కేశఖండనికి వచ్చే దారిలో ఒక మున్సిపల్ సైట్ ఉంది. అది వాళ్ళు ఇప్పుడు వాడడం లేదు. గతంలో ఏదో వాటర్ ట్యాంకులు పెట్టారు, ఇప్పుడు మేము వాడడం లేదు, ఆ స్థలం మీకే ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు వచ్చి చూసి కమిషనర్ గారికి చెప్పారు. మన ఎండమెంట్ కమిషనర్ గారికి, ఎండమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా హామీ ఇచ్చారు. ఫైల్ ప్రాసెస్లో ఉంది. ఆ స్థలం సేకరించిన వెంటనే అధునాతనమైన కేశఖండనశాల మనం నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకురావాలనేటువంటి ఒక తపన కార్యక్రమాలతో మేము ముందడుగు వేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ప్రతి ఆలయంలో కూడా దాదాపుగా 150% భక్తులు పెరిగారు అనడంలో అతిశయోక్తి లేదు. మనం దుర్గా నవరాత్రుల్లోనే చూసాం. తొలి సంవత్సరానికి మలి సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా గమనిస్తుంది. ఇంత ఎక్కువ మంది భక్తులు ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తున్న తరుణంలో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా నిత్య అన్నదానం జరగాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం చేసే ప్రయత్నం వల్ల 61 ఆలయాలు, ఒక్క పూట వారానికి ఒక్కరోజు చేసే కొన్ని ఆలయాలు కలిపితే రోజు సంవత్సరానికి 3 కోట్ల మంది అన్నప్రసాదం తీసుకునే భక్తులు ఇవాళ మన రాష్ట్రంలో మన ఆలయాలకు వస్తున్నారని చెప్పి, ఇది ఏదో అన్నదానం కాదు, అన్నప్రసాద వితరణ. ఆ స్వామివారి అమ్మవారి యొక్క ఆ దేవేరుల యొక్క నైవేద్యం భక్తితో వాళ్ళకి సమర్పించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా అనేక ఆలయాల ద్వారా 158 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాన్ని ఈ అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను.
సార్ యాక్చువల్గా ఆగమ శాస్త్రం ప్రకారం అమ్మవారి దర్శనం అనేది ముఖ్యంగా చేసుకోవాలని చెప్తారు. బట్ కాంట్రోల్కి ప్రతి దసరాకి కూడా 5 నుంచి 6 కోట్ల రూపాయల తాత్కాలిక పనులు చేస్తున్నారు ఎవ్రీ దసరా. సో దీని పర్ఫెక్ట్ సొల్యూషన్గా ఇక్కడి నుంచే మరొక ఏదైతే మహామండపం ఉందో దానికి కనెక్టివిటీ ఇస్తే కనుక భక్తులు నేరుగా దుర్గముఖంగా అమ్మవారి దర్శనం చేసిన అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం 5 కోట్లు నష్టం లేకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అదే భావించారు. ఒక విషయం మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే దీన్ని మీరు నేను నిర్ణయించే వాళ్ళం కాదు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వేరే వాళ్ళు ఉన్నారు. కన్సల్టెంట్స్కి అప్పచెప్పాం. కన్సల్టెంట్స్ R&B కన్సల్టెంట్స్ ఉన్నారు. మన ప్లానింగ్ స్ట్రక్చరల్ ప్లానింగ్ ఇచ్చే కన్సల్టెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా డిజైన్స్ ఇవ్వమన్నారు. వాళ్ళు ఇచ్చే డిజైన్స్ని ఆధారం చేసుకొని తప్పనిసరిగా ఏది బెటర్ ప్రాజెక్ట్ అనుకుంటే ఆ బెటర్ డిజైన్ని ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా అనేది కాదు, భక్తులకి ఉపయోగపడేది ఏదో చూసి దాన్ని నిర్ణయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక రెండవది, అనేక దశాబ్దాలుగా రోప్వే కనెక్ట్ చేయాలి అనేటువంటిది ఒక మాట మనం వింటూ వచ్చాం. కానీ అనేక సందర్భాల్లో మొదలుపెట్టారు, చేయకుండా వదిలేశారు. ఆరంభ సూరత్వమే కానీ పని మాత్రం జరగలేదు. ఇవాళ రోప్వే కనెక్ట్ చేయడానికి అసలు ఎవరు ఒప్పుకోవాలి? ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆలయ పాలక వర్గానికి సంబంధం లేదు. ఈ ఆలయానికి సంబంధించిన ఆగమ పండితులు ఒప్పుకోవాలి. ఆగమ పండితులను అడిగాం, వాళ్ళు ఇవాళ దానికి ఆమోదం ఇచ్చారు. ఈ ప్రక్రియ గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ ఈ పండితులు, ఆగమ పండితులు, వేద పండితులు అందరూ కలిసి పర్వాలేదు, రోప్వే పెట్టడంలో తప్పు లేదు, పెట్టుకోవచ్చు, ఇవాళ అధునాతమైన టెక్నాలజీని వాడుకోవచ్చు అని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత రిటర్న్గా ఇవ్వాల్సింది ఉంది. వాళ్ళు ఒక సమావేశం పెట్టుకొని రిటర్న్గా మాకు ఆ నో అబ్జెక్షన్ లెటర్ కానీ ఇస్తే దాన్ని ఆధారం చేసుకుని దానికి అవసరమైన కన్సల్టెంట్ని కూడా మేము ఏర్పాటు చేసి కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి ఒక యాక్షన్ ప్రోగ్రామ్ను బట్టి దీన్ని నిర్ణయం చేయడం జరుగుతుంది. ఒక రోడ్డు వేసినా, భవనాలు కట్టినా, ఇవాళ మెట్ల మార్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నా దీన్ని ఎవరో ఒకరు ప్లానింగ్ లేకుండా మొదలుపెట్టి ఎక్కడ దింపండి, అక్కడ దింపండి, అక్కడ పైన వేయండి, ఇక్కడ తగ్గించండి అనేది కాదు. అందుకనే ప్లాన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళని, అలాగే మా మాస్టర్ ప్లాన్ డిజైనర్స్ని అందరినీ కూడా కూర్చోబెట్టి డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నడక మార్గాన్ని కూడా వీలైనంత త్వరగా ఫైనల్ డిజైన్స్ వాళ్ళకి ఇచ్చి త్వరితగతిన పూర్తి చేసి నడక మార్గాన్ని కూడా సులభతరం చేయాలి. వచ్చే భక్తులకి అందరూ మెట్లెక్కి రాలేరు, అందరికీ వాహన యోగం ఉండదు కాబట్టి సులభమైన మెట్ల మార్గాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. మహామండపాన్ని ఏం చేయబోతున్నారు? 6 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్ అంటే అమ్మవారి పూజ చేస్తే మిగతా 6 ఫ్లోర్లు రీచ్ 5 ఫ్లోర్. ఇప్పుడు అన్నప్రసాదాలు తీసారు పెట్టారు కాబట్టి ఆ ఫ్లోర్ మీద ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ఈ ఫ్లోర్లో సార్ మనం వెయిటింగ్ ఏరియా భక్తులకు హోల్డింగ్ చేస్తాం. ఆ హాల్స్ అన్నీ కూడా వచ్చేటువంటి భక్తులకి హోల్డింగ్ ఏరియా కింద దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఇబ్బంది ఏం లేదు. దసరా పండుగకి ప్రతి సంవత్సరం కూడా టీఎంసీ కానీ పోలీసుకి కానీ ఇతర డిపార్ట్మెంట్కి కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్న పరిస్థితి. అది ప్రతి ఏడాది పెరుగుతూ 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు. అంటే దసరా అనేది రాష్ట్ర స్థాయిలో జరిగే పండుగ కాబట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాలి, దేవస్థానం డబ్బులు వాటర్కే 5 కోట్లు. నేను చెప్తా వినమ్మా. వచ్చేటువంటి భక్తులకి సకల సదుపాయాలు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మంచినీళ్ళు ఇస్తామా, పాలు ఇస్తామా, బిస్కెట్లు ఇస్తామా, మజ్జిగ ఇస్తామా, డోనార్స్ ఇస్తారా, దేవస్థానం ఖర్చు పెడద్దా, ఇవన్నీ కూడా భక్తుల యొక్క అవసరాల పొందే మేము చేస్తాం. అంతేకాని మేము ఏదో ఎవరికో లాభం చేయడానికి అనేది కాదు. రెండవది, వచ్చేటువంటి భక్తులు విఐపి దర్శనాలు ప్రజాప్రభుత్వం. ఇది డిక్టేటర్ పరిపాలన కాదు, ఎవరు రావాలి ఎవరు పోవాలని చెప్పండి. ప్రజాప్రభుత్వంలో ప్రజలతో మమేకమైనటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా వస్తుంటారు. వారందరికీ కూడా
సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందే, ఇచ్చి చేయాల్సిందే. కానీ అమ్మవారిని దర్శనార్థం వచ్చిన ఏ ఒక్క భక్తుడిని కూడా అసంతృప్తితో వెనక్కి పంపము. వాళ్ళకు పూర్తి అన్ని విధాలుగా మేము గౌరవించే పంపిస్తాం. దానికనే ఈ కార్యక్రమం అంతా ఇట్లున్నా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే, మీరు సహకరిస్తే అన్నీ సజావుగా జరగాలి. మీరు కూడా మాకు సహకరించి సహాయపడాలి.